తెలంగాణలో సరస్వతి పుష్కరాలు రెండో రోజు భక్తుల సందడితో కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నదీ తీరం దగ్గర పుష్కర ఘాట్ దగ్గర భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి పుష్కర ఘాట్లో స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. తొలి రోజు 1,00,000 మందికి పైగా భక్తులు నదిలో పుణ్య స్నానాలు చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. మరోవైపు పుష్కర ఏర్పాట్లు సరిగా లేవంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము. సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అంటే అది బాగుంటుంది. ఒక్కటి కూడా లేదండి. ఒక్కసారి ఇవన్నీ చూడండి. నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు. ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన, అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా? ఏది లేదండి. మాకైతే ఏ సౌకర్యం లేదు. 35 కోట్లతోటి చేసినామని ప్రచారం చేసిండ్రు. 3 కోట్లు ఖర్చు పెట్టిందో లేదు అసలు. నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి, కానీ మాలాంటి ప్రజలు మేము ఎన్నుకున్నోళ్ళే కదా, మరి మా పైసలే కదా, అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తాలని అన్నారు కదా. మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలనా? మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను? చెయ్యకండి. ఈ జనాలందరూ ఇక చూడండి ఎంత అవస్థలు పడతానో మేమందరము. మా కోసం పోసుకోవడానిక మీరు ఇన్ని ప్రచారాలు చేసేది? మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడడానిక? అందరం వస్తే